మహాభారతంలో యుద్ధాన్నే నిమిషాల్లో ముగించగల శక్తి ఉన్న ఓ యోధుడున్నాడంటే నమ్ముతావా? అతని పేరు బర్బరీకుడు. భీముడి మనమడువైన బర్బరీకుడు ఘటోత్కచుడు, మౌర్విలకు పుట్టిన శిశువు. ఘనమైన అడవిలో ఉరుముల మధ్య పుట్టిన క్షణంలోనే ప్రకృతి కదిలింది. చిన్న వయసులోనే భారీ విల్లెత్తి రాళ్లను చీల్చిన అతన్ని చూసి గ్రామస్థులు ఆశ్చర్యపోయారు. తల్లి మౌర్వి గర్వంగా చూసింది. శివుడి కోసం ఘోర తపస్సు చేసి 3 దివ్య బాణాల వరం పొందిన అతనికి ఒక్క క్షణంలో యుద్ధం ముగించే శక్తి వచ్చింది. మొదటి బాణం శత్రువులను గుర్తించి, రెండో బాణం రక్షించాల్సిన వారిని గుర్తించి, మూడో బాణం రెండింటినీ ఒక్క క్షణంలో ముగింపు. యుద్ధానికి బయలుదేరే ముందు తల్లి మౌర్వికి ఓడిపోతున్న పక్షాన నిలుస్తాను అని మాట ఇచ్చి కురుక్షేత్రానికి బయలుదేరిన బర్బరీకుడిని కృష్ణుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి, నువ్వు ఎవరివైపు యుద్ధం చేస్తావు అని అడిగితే, ఎటు ఓడిపోతున్నారో అటువైపు యుద్ధం చేస్తాను అని బర్బరీకుడు చెప్పాడు. బర్బరీకుడు యుద్ధంలోకి దిగితే లోక సమతుల్యత చెడిపోతుందని తెలిసి ధర్మం కోసం శిరస్సును దానం చెయ్యాలి అని బ్రాహ్మణ వేషంలో ఉన్న శ్రీకృష్ణుడు కోరగా బర్బరీకుడే స్వయంగా తన శిరశ్ఛేదనం చేసుకున్నాడు. ఆ క్షణంలో శ్రీకృష్ణుడు తన నిజరూపంలో ప్రత్యక్షమయ్యాడు. బర్బరీకుడి చివరి కోరికగా కురుక్షేత్రాన్ని చూడాలి అన్నాడని తెలిసి అతని తలను కురుక్షేత్రంలోని ఒక కొండపై ఉంచాడు. యుద్ధం ముగిశాక గెలిచింది దైవశక్తులే అని చెప్పిన ఆ వీరుడి త్యాగానికి మెచ్చిన కృష్ణుడు, కలియుగంలో నీవు నా పేరుతోనే పూజింపబడతావు అని వరమిచ్చాడు. అందుకే ఈరోజు రాజస్థాన్లోని ఖాటూ గ్రామంలో ఖాటూ శ్యాం బాబాగా లక్షలాది భక్తుల నమ్మకానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలిచాడు. తెలియని వీరుడిగా పుట్టి త్యాగంతో దేవుడైన యోధుడు అతడే ఖాటూ శ్యాం బాబా.